హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న హైడ్రా అని చెప్పి పేదల వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చి నేలమట్టం చేసి ఒక సిరియాని తలపించినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఏదో బాంబు దాడుల్లో సిరియా కనుక ఏ విధంగా అతలాకుతలం అయిపోయి అన్ని బిల్డింగ్స్ నేలమట్టం అయిపోయాయో అలాంటి వాతావరణాలు తెలంగాణలో హైదరాబాద్లో చాలా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ శిథిలాలు కూడా పూర్తిగా తొలగించలేదు. అటువంటి వాతావరణాన్ని భయానకాన్ని క్రియేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కొత్త స్టెప్ ఏంటంటే సైక్లింగ్ సంబంధించినటువంటి ట్రాక్ ఉంది ఇక్కడ. ఆ సైక్లింగ్ ట్రాక్ని సోలార్ ప్యానల్స్తో ఫిట్ చేసి సెట్ చేసి సూపర్గా కన్స్ట్రక్షన్ చేసిన ఘనత కేసీఆర్ది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. చాలామంది ఆ సైక్లింగ్ ట్రాక్ని ఉదయం సాయంత్రం వాడుకుంటారు. సైక్లింగ్ వాకింగ్ అంటూ అన్నీ అక్కడ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని కూడా కక్షపూరితంగా ఇప్పుడు కూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి కూల్చడం తప్పించి ఏమీ రాదా అని సర్వత్రా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కూల్చడం 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 మార్చటం. కూల్చడం అంటే హైడ్రా పేరు చెప్పి పేదల ఇల్లు అన్నీ కూల్చేయటం, ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ని కూల్చేయటం, ఏదైతే బాలయ్య బాబు ఇంటిని మార్కింగ్ చేసి కూల్చేయడానికి సిద్ధం పడతాం, ఇలా కూల్చేయడం మాత్రం రేవంత్ రెడ్డికి బాగొచ్చు. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండవు. ఇస్తా అన్న పథకాలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చాడంటే ఏమీ లేవు. రైతులకు రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. రైతు బిడ్డ నేను రైతు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అలా చేయటం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతామే కాకుండా నల్లబట్టలు వేసుకున్నటువంటి చాలామంది రైతులకి సంఖ్యల్లా తప్పు 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 అంటూ వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసుకొని నిరసన దీక్షలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి దిగజారిపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్ట అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి ఇంతకుముందు ఒక దేవత ఉన్నప్పటికీ తన్ని తెలంగాణ తల్లి రూపరేఖలు మార్చి ఇంకొక బొమ్మను క్రియేట్ చేశాడు. అది ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కూతురికి పోలి ఉన్నట్టుగానే తెలంగాణ తల్లిని మళ్ళీ రీక్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటి, ఆ బొమ్మని తీసేసి పాత తెలంగాణ తల్లిని తీసేసి కొత్త తెలంగాణ తల్లిని ఏం తీసుకొచ్చాడు, అది తన కూతురు రూపంలో కావాలని అలా చేశాడు అనేది ఒక విమర్శ. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందనుకో మళ్ళీ దాన్ని మార్చేస్తారు. మళ్ళీ టీఎస్ నెంబర్ ప్లేట్ ఉన్నదాన్ని కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి టీఎస్ అన్నదాన్ని తీసేసి టీజీగా మార్చుకుంటూ వచ్చాడు. టీజీగా మార్చడానికే నాకు తెలిసి 100 కోట్లు ఖర్చు అయింది అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర బోర్డు అన్నీ మార్చాల్సిందే, ప్లేట్లన్నీ మార్చవలసిందే టీఎస్ని టీజీగా మార్చడానికి, తెలంగాణ స్టేట్ని తెలంగాణ గవర్నమెంట్గా మార్చడానికి. అసలు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏం చేశాడో ప్రజల కంటే మాత్రం నిండు సున్నా తప్పించి ఏమీ లేదు. ఓవరాల్గా ఇప్పుడు సైక్లింగ్ ట్రాకు, బాలయ్య బాబు ఇల్లు ఇవన్నీ కూల్చడానికి రంగాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం మారితే తప్పించి తెలంగాణ అభివృద్ధి అనేది జరగదు. ఒకసారి ఆలోచించుకునే ప్రతి ఒక్కరు ఎవరిని ఎన్నుకున్నాం, ఎలా ఎన్నుకున్నాం, గెలవడానికి చెప్పి మాట్లాడి గెలిచిన తర్వాత చేసే పనులు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను వస్తే ట్రాఫిక్ ఆగవలసిన అవసరం లేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి రోడ్డు మీద తన వెహికల్స్ వెళ్తుంటే ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు రోడ్లకి ఏంది ఏం చెప్పా బాసు రేవంత్ రెడ్డి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ పైన మళ్ళీ ఇంకో దుశ్చర్య, తను అరెస్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే డిస్ట్రాయర్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతూ ఉన్నాడు. చూద్దాం తెలంగాణ ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారో. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని నేలమట్టం చేయడానికి ఎటువంటి ముందడుగులు వేస్తారనేది వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.